వెల్కమ్ టు ఆర్బిఎం క్రియేటివ్స్ మీడియా. నేను మీ నక్షత్ర. ఈరోజు మనతో పాటు తెలంగాణ ఉద్యమకారులు దామా ప్రవీణ్, తెలంగాణ రాష్ట్ర సేన కార్యకర్త మనతో పాటు ఉన్నారు. ఈరోజు ఎంతో స్పెషల్ అయిన తెలంగాణ ప్రజల గురించి మాట్లాడడానికి. నమస్కారం అండి. నమస్తే అమ్మ. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర సేనలో తెలంగాణ జెండా కార్యక్రమం, నేషనల్ ఫ్లాగ్ అనేది ఈరోజు పండుగ చేసుకోవడం జరిగింది. రాబోయే రోజులలో ప్రతి సంవత్సరం ఇదే విధంగా చేసుకుంటాం. గత ప్రభుత్వాలు తెలంగాణ ఉద్యమకారులకు చేసిన అన్యాయం ఎంత ఉందంటే దీనమైన పరిస్థితులలో ఈరోజు తెలంగాణలో ఉన్న ఉద్యమకారుల పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. నేను గత ప్రభుత్వాలు బీఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, అట్లాగే బీజేపీ ప్రభుత్వము తెలంగాణ ఉద్యమకారులు అన్యాయం చేసుకుంటూనే వస్తుంది, కానీ ఎక్కడ న్యాయం అనేది జరగలేదు. నేను ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలతోని ప్రభుత్వానికి నేను సూచన ఏమొస్తుందంటే, తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న ఉద్యమకారులకైనా, కనీసం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఉద్యమకారులకు కూడా ఈరోజు ఎలాంటి న్యాయం జరగట్లేదు. అట్లాగే ఏ పార్టీలో ఉన్న ఉద్యమకారులకు న్యాయం అనేది జరగట్లేదు. వాళ్ళకు కావాల్సిన వసతులు, కనీసం ఒక మెడికల్ అలవెన్స్ అన్న ఇవ్వాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అట్లాగే 250 గజాల స్థలం ఇస్తున్నారు, ఇవ్వలేదు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యమకారులకు ప్రభుత్వం ఏర్పడ్డాక ఉద్యమకారులకు కావాల్సిన పిల్లలకు ఉద్యోగాలు ఇస్తున్నారు, అది ఇవ్వలేదు. నేను తెలంగాణ రాష్ట్ర సేన నుండి నేను అడుగుతున్నాను ఏంటంటే, ఉద్యమంలో ఎంతైతే బాధలు పడి ఈరోజు ఎంత దీన పరిస్థితులలో ఉన్నారంటే తెలంగాణ ఉద్యమకారులు, వాళ్ళని ఆదుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. లేని పక్షంలో టీఆర్ఎస్ నుండి ఈ నెల వచ్చే నెల 2వ తారీఖు ఉప్పల్ భగాయత్లోని 350 ఎకరాల స్థలంలో మరి అక్కడ నిరాహార దీక్ష అనేది చేపడతాము. అది మీరు ముందే ఆలోచన విధానంతో మా ప్రణాళిక రూపొంది ఒకటి మాకు కావాల్సిన న్యాయం చేయవలసిందిగా నేను ఈ పాలకులని ముఖ్యమంత్రి గారిని కోరడం జరుగుతున్నది. జై తెలంగాణ, జై టీఆర్ఎస్, జై కవితక్క.